ధన్యవాదాలు సతీష్. ఇక నయీం నేర చరిత్ర తెలుసుకుని పుప్పాలగూడ వాసులు నివ్వెరపోతున్నారు. తమ కాలనీలో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయా తమకు ఏనాడు అనుమానం రాలేదని తెలిపారు. కాలనీలో 6 years నుంచి ఉంటున్నామండి. ఎక్కువగా ఈ కాలనీలో ఉండేది సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే 90%. మోస్ట్లీ యంగ్స్టర్స్ కూడా. ఇప్పుడు మాలాంటి ఏజ్ పీపులే చాలా తక్కువ అసలు ఇక్కడ. వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయి రాత్రికి వస్తూ ఉంటారు ఎక్కువ కాలనీలో. కాలనీలో జనసంచారం తక్కువ అయినా కూడా లైవ్లీగా ఉండే కాలనీ ఇది. ఒకళ్ళ గురించి ఒకళ్ళు పెద్దగా పట్టించుకోవటం అనేది ఉండదు. పోలీసింగ్ కూడా ఈ మధ్యలో పెట్రోలింగ్ అది బాగా జరుగుతూ ఉంది. ఇలా ఎలూఫ్గా ఉండటం వలన ట్రాఫికింగ్ ఇలాంటివి జరుగుతాయేమో అని మేము అనుమానించాం. కానీ టీవీలో స్క్రోల్లో చూసినప్పుడు మాత్రం షాక్కి గురయ్యాం. ఇట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉందనేది. ఎండివర్ లాంటి వెహికల్స్, వైట్ వెహికల్స్ హై అండ్ ఉండేవి. 2-3 లేడీస్ బుర్కాలతో చూసాం. పిల్లలు సైక్లింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒక 3-4 పిల్లలు, అంతా బిలో 5-6 years ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు. నయీంని మేము ఎప్పుడు చూడలేదు. నయీం అనేది కూడా తెలియదు అసలు ఆ పేరు మాకు. బహుశా నేను అనుకోవటం ఒక 6-7 months నుంచి ఇక్కడ ఎవరన్నా రెసిడెంట్స్ ఉంటున్నారు. అంతకుముందు అయితే ఇక్కడ ఇంట్లో ఎవరు లేనట్టే మాకు ఖాళీగానే ఉండేది. ఐ థింక్ గ్రిల్స్ అంటే ఒక వర్గం వాళ్ళు ఇట్లా కట్టుకోవటం కొన్ని సార్లు ఇక్కడ సహజంగానే ఉంది. బహుశా సౌదీ నుంచి వచ్చిన వాళ్ళు డబ్బు సంపాదించారు, సేఫ్టీ కోసం పెట్టుకున్నారు అనుకున్నాం. కానీ ఇంత పగడబందీ వ్యూహం దీని వెనకాల ఉందనేది మాకు అవగాహన కూడా రాలా. గ్రిల్ పెట్టారని అడగలేదు కానీ ఆ షెడ్ కడుతున్నప్పుడు బహుశా అదేమైనా కార్ గ్యారేజ్ వాషింగ్ కోసం పెడుతున్నారేమో, ఒక యూటిలిటీగా అన్నట్టు అడిగితే కాదు, ఇది మా ప్రైవేట్ కన్స్ట్రక్షన్ అన్నారు అంతే. అక్కడ ఉండే ఒక ఇన్ఛార్జ్ ఎవరు, అతను వర్కర్ టైప్ వ్యక్తి అంతే.